తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రజా జీవితంలోకి ఆయన వస్తున్నట్టు చెప్పారు. అంటే ఉన్నట్టుండిగా తన పదవిని ఎందుకు రాజీనామా చేశారు, ఆయన ఏ పార్టీ నుండి ఇప్పుడు పోటీ చేయాలనుకుంటున్నారు ఆయన తెలుసుకుందాం. సార్ ఎందుకు సార్ ఇప్పుడు మీరు మీ పదవికి ఇప్పుడే ఎందుకు రాజీనామా చేశారు? నేను మొదటి నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం. సుమారు 2.5 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా వివిధ రకాల హోదాల్లో పనిచేయడం జరిగింది. ప్రజల సమస్యలు బాధలన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉపాధిపరంగా చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఉందో 25 సంవత్సరాల ఉద్యోగం ఇచ్చిన తృప్తిని మనసులో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలో ఉండి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో పనిచేయాలి. ముఖ్యంగా వాళ్ళ సమస్యలకు ఏదైతుందో నా చేతనంత పరిష్కారాలు, అలాగనే ఏదైతే ప్లాట్ఫామ్ అలాంటి సర్వీస్ చేయడానికి ప్రజలకి అవకాశం కల్పిస్తుందో ఆ ప్లాట్ఫామ్ ని ఎన్నుకొని వారి ద్వారా ముందుకు పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏ పార్టీ నుండి పోటీలో ఉండదలుచుకుంటారంటే మీరు గతంలో కేసీఆర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నారు కదా, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనుకోవచ్చా? అంటే నేను ప్రభుత్వ ఉద్యోగిగా అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకి పనిచేసాం. ఇప్పుడు వేరే ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వ ఉద్యోగ ఆ బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను పూర్తిగా ప్రజా జీవితంలో వచ్చాను కాబట్టి నాకు ఇష్టమైన పార్టీ, నేను నిజంగా ప్రజలకి సేవ చేయడానికి ఏదైతే ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి అవకాశాలు కల్పిస్తుందో నాకు ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీకి అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న ప్రకటన వేములవాడలో చేయడానికి కారణం ఏమి? అంటే వేములవాడ ఇక్కడ రాజరాజేశ్వర స్వామి, అలాగనే రాజరాజేశ్వరి అమ్మవారు, ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. అండ్ అలాగనే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా మున్నూరు కాపు కుల బాంధవుల రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతున్నది. వాళ్ళందరి మధ్యలో, నా కుల సభ్యుల మధ్యలో, నా కుటుంబ సభ్యుల మధ్యలో ఈరోజు ఈ నిర్ణయాన్ని వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారు అలాగనే స్వామివారి సమక్షంలో తీసుకోవడం జరిగింది. అండ్ భవిష్యత్తులో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాకు చేతనైనంత తప్పకుండా సేవ చేస్తానని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేసేందుకే తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసినట్లు శ్రీనివాసరావు గారు చెప్పారు. కెమెరామెన్ విజయ్తో జగన్, వేములవాడ నుండి.